ఆర్టీసీ కార్మికులవి న్యాయమైన కోరికలని వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికులకు వారి డిమాండ్లకి బీఆర్ఎస్ అండగా ఉంటుందని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా ఆత్మహత్యకు పాల్పడిన శంకర్ గౌడ్ మృతికి ఆర్టీసీ కార్మికులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి నివాళులు అర్పించి మాట్లాడారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆర్టీసీ కార్మికులకు 44% పీఆర్సీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ కార్మికులకు అండగా నిలిచిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆర్టీసీ 16% ఐఆర్ ప్రకటించారని తెలిపారు. ఆర్టీసీ నష్టాలలో కూరుకుపోయి సంస్థతో పాటు కార్మికులు ఇబ్బందులు పడుతుంటే సంస్థను నిలబెట్టేందుకు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1800 కోట్లు కేటాయించారని చెప్పారు. ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులను కాపాడడానికి వారిని ప్రభుత్వంలో విలీనం చేయడానికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేశారని తెలిపారు. అపాయింటెడ్ డేని ఏర్పాటు చేసుకోవడానికి ముందే ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ అప్పట్లో ఆగిపోయిందని, కానీ రాష్ట్రంలో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయడం లేదని ప్రశ్నించారు. అపాయింటెడ్ డేని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఆర్టీసీపై ప్రేమ లేదని దాని ఆస్తులపై మాత్రమే ప్రేమ ఉందని, ఆర్టీసీని ప్రైవేటు పరం చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర నాయకులు నరేందర్, యార చంద్రయ్య, జిల్లా జేఏసీ నాయకులు టీజే రావు, ఎన్ఆర్సీ రాజు, ఈఎస్ రెడ్డి, ఏఎల్ స్వామి, విఎస్ రెడ్డి, ఎండి అన్వర్, ఎండి తయ్యబ్, శేఖరయ్య, వెంకటేశం, అన్వర్తో పాటు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ ఆర్టీసీని ప్రైవేట్ చేసి అమ్మేస్తే అయిపోతుంది. ఈ ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ కమర్షియల్గా అమ్ముకుంటే మరి వారికి డబ్బు వస్తుందనే ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ప్రజలు ఆలోచన చేయాలి, ఆర్టీసీ ఉద్యోగస్తులు ఆలోచన చేయాలి. మరి ఆల్రెడీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ మెగా కృష్ణారెడ్డికి అమ్మేసిండు. ఆల్రెడీ 1500 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకుర్రు కమిషన్ బేస్డ్లో. రేపు కంప్లీట్ అయినాక ఇంకొక 3500 కోట్ల రూపాయలు కమిషన్ కింద తీసుకుంటారు. మొత్తం 5000 కోట్ల రూపాయలకు ఆర్టీసీని అమ్మేసిర్రు. 43,000 మంది జీవితాల్లో మట్టి కొట్టబోతుండు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇకనైనా సీరియస్గా ఉద్యమించకపోతే నష్టపోతారు కార్మికులు, ఆర్టీసీ. కాబట్టి ఖచ్చితంగా ఆనాడు ఏ విధంగానైతే కేసీఆర్ గారి నాయకత్వంలో మద్దతు పలికినామో మళ్ళీ మీకు అండగా నిలబడి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మీకు అండగా నిలబడి మీ న్యాయమైనటువంటి డిమాండ్ నెరవేరేంత వరకు మీకు అండగా ఉంటామని కూడా మరి నల్గొండ నియోజకవర్గం కానీ నల్గొండ జిల్లా హెడ్ క్వార్టర్లో కంచర్ల భూపాల్రెడ్డిగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం కూడా మీకు అండగా నిలబడుతుందని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. సమ్మె 3వ రోజు మరి నిన్న శంకర్ గౌడ్ గారు మరి ఈ ఆర్టీసీ కార్మికుల విషయంలో మనసు కలత చెంది మరి మరణించడం జరిగింది. కాబట్టి ఆయన ఆశయాలు మరి ఎంత సాధించాలని, మరి అదేవిధంగా శంకర్ గౌడ్కు మరి గవర్నమెంట్ ఆదుకోవాలి. ₹1 అని చెప్పి ఇంతకుముందు మన మాజీ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ₹1 ప్రకటించాలి. మరి ఎక్కడైనా కార్మికులు మరి ఇటువంటి పని చేసుకోవద్దు. మన పిల్లలు మరి మన కుటుంబం ఆగమవుతుంది. కాబట్టి మీరు ధైర్యంతో ఉండి ఈ కోరికలు సాధించే వరకు సమ్మెలో పోవాలని కోరుకుంటూ, మీరు ఇంత అపాయింటెడ్ డేట్ ఎందుకు పెట్టట్లేరు? అసలు ఈ సమ్మెలో మీరు గత ప్రభుత్వం మీద నిందలేస్తారు. అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఏంటిది? కాంగ్రెసే కదా. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే శ్రీకాంతాచారి చనిపోయిండు. అంటే అప్పుడు తెలంగాణ కోసం పోరాటం చేసి అప్పుడు అమరవీరులు అయ్యారు. ఇప్పుడు కూడా ఆయన ఎవరు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి మీరు అంతా కొంచెం దయ ఉంచి మా మీద ఈరోజు ఏదో ఒకటి చేయండి. ఇంకా ఎంతోమంది ప్రాణానికి ఎంతో మంది కార్మికులు కలత చెందుతున్నారు. కాబట్టి మీరు అందరినీ మీ సహృదయంతో వీళ్ళని కొంచెం దయ ఉంచి మా